నంద్యాల జిల్లా పాములపాడు సమీపంలో నేషనల్ హైవేకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎదురైన అడ్డంకులను మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి చొరవతో తొలగించారు. స్థలాల యజమానులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించిన ఆయన ఎంఆర్ఓతో పాటు నేషనల్ హైవే అధికారులతో సమావేశమై సర్వీస్ రోడ్డు ఏర్పాటుపై స్పష్టత తీసుకొచ్చారు. ఈ చర్చల అనంతరం నేషనల్ హైవే అధికారులు మరియు కాంట్రాక్టర్ త్వరలోనే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సర్వీస్ రోడ్డు ఏర్పాటుతో 2 మండలాలకు మెరుగైన కనెక్టివిటీ అందుతుందని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి తెలిపారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి సహకరించిన జిల్లా కలెక్టర్కు, నేషనల్ హైవే అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి మండలం రైతాంగము, విద్యార్థులు, ప్రజలు, అలాగే పాములపాడు మండల ప్రజలు, విద్యార్థులు, రైతులు పడిన ఇబ్బందిని ప్రభుత్వ పరిశీలనలో ప్రజాప్రతినిధులు కానీ, రైతు సంఘ నాయకులు కానీ అందరూ పెట్టడంతో ప్రభుత్వం స్పందించి ఈ పాములపాడు మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జి, నేషనల్ హైవే అక్రాస్ ద నేషనల్ హైవే బ్రిడ్జి అంటే చెలిమెల్ల రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్లు అంటే మండలానికి కనెక్టివిటీ, అలాగే చెలిమెల్ల కొత్తపల్లి మండలానికి కనెక్టివిటీ మా విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారు సమ్మతించి మేడం గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్తో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా స్పందించి, అలాగే మండల ఎంఆర్ఓ గారు కూడా ఈ చర్యకు మంచి స్పందనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఖచ్చితంగా ఈ రోడ్డు కానీ ఈ మార్గాలు కంపల్సరీ కావాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా నా విజ్ఞప్తిని విన్నవించుకుంటున్నాను. ఈ చర్యను, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు, కొత్తపల్లి మండల ప్రజలకు, పాములపాడు మండల ప్రజలకు కూడా సౌకర్యార్థము వాళ్ళందరూ స్పందించాలని, స్పందించిన ప్రతి మనిషికి అంటే ఎంఆర్ఓ గారికి, నేషనల్ హైవే అథారిటీకి, ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సౌభాగ్యాన్ని కల్పించినటువంటి రైతాంగం, ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. కొందరు రైతులు పరిహారంలో కొంచెం మొండిపట్టు పడితే వాళ్ళని ఒప్పించి ఆ రైతులకు కూడా సముచితమైన పరిహారము ఇప్పించడానికి ప్రభుత్వం సైడ్ నుండి అంగీకారం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా కలెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ భూములు ఇచ్చినటువంటి రైతాంగం కూడా 2 మండలాల ప్రజలు వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతానని ఆ రైతాంగాన్ని కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను.